గుడ్ ఈవెనింగ్ తెలంగాణ గోధూళి ప్రోగ్రాంకి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలంటూ గ్రామస్థుల ధర్నా జరిగింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను, డీసీఎం డీకే శివకుమార్ను చంపేస్తామంటూ బెదిరింపులు జరిగాయి. 6 రోజుల క్రితం పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం పహల్గాం వచ్చిన వినయ్ నర్వాల్ పహల్గాం ఉగ్రదాడిలో మరణించారు. పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ ఉగ్రదాడితో వారికి సంబంధం లేదని వెల్లడించారు. అంతకుముందు కాకినాడలోని భాష్యం పాఠశాలలో 600కు 600 మార్కులు సాధించిన విద్యార్థినిగా ఎల్ల నేహాంజని ప్రత్యేక గుర్తింపు చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్న పదవుల లిస్టు ప్రకటించబడింది. డీసీసీ అధ్యక్ష పదవులు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ పదవుల లిస్టు సిద్ధం చేసిన పార్టీ నాయకత్వం కావాల్సిన అప్రూవల్ కోసం అధిష్టానానికి పంపింది. కాంగ్రెస్ పార్టీలో పదవుల గురించిన ఈ వివాదాలు మరియు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ఇందిరమ్మ ఇల్లు పథకం వల్ల ఏర్పడిన వివాదాలు మరియు కర్ణాటక రాజకీయ నాయకులపై బెదిరింపులు ఈ రోజు ముఖ్యాంశాలు. మరిన్ని వివరాలకు